రానున్న రోజుల్లో తెలంగాణ క్రీడా హబ్గా మారుతుందన్నారు రాష్ట్ర స్పోర్ట్స్ మినిస్టర్ వాకిటి శ్రీహరి. సీఎం రేవంత్ రెడ్డి స్పోర్ట్స్ పై ఎక్కువగా శ్రద్ధ చూపిస్తున్నారని చెప్పారు. హైదరాబాద్ గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరుగుతున్న వాలీబాల్ ప్రీమియర్ లీగ్ టోర్నీకి హాజరయ్యారు మంత్రి వాకిటి శ్రీహరి. స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి. ఈ నెల 2న ప్రారంభమైన టోర్నమెంట్ అక్టోబర్ 26 వరకు కొనసాగుతుందన్నారు శివసేనారెడ్డి. ఈ టోర్నీలో మొత్తం 10 రాష్ట్రాల జట్లు పాల్గొంటున్నట్లు చెప్పారు. ధైర్యంగా ఒక మంచి ఆటను ఇంట్రడ్యూస్ చేయడం అనేది ఇంత చిన్న విషయం కాదు. అది కూడా ఈ స్థాయిలో ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడే స్థాయిలో ఈ మ్యాచ్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నారు. ఐ థింక్ ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. అండ్ ఫ్యూచర్లో కూడా నేను కానీ మా చైర్మన్ గారు కానీ మా సుధీర్ గారు కానీ మొత్తం మా టీం అంతా కూడా లైక్ దీస్ పీపుల్ వీళ్ళకి ఎంకరేజ్ చేయడానికి మంచి ప్లాట్ఫామ్స్ ఖచ్చితంగా ఇస్తాం. 100% స్పోర్ట్స్ ఒక పాలసీ తీసుకొస్తా ఉన్నాం. గ్రామ స్థాయికి నుంచి క్రీడాకారులను బయటికి తీసి ప్రపంచానికి చూపించాలని ఒక ప్లాట్ఫామ్స్ ఏర్పాటు దశలో మరి అభిషేక్ కూడా కొన్ని వినూత్నమైన ఆలోచనలు ఉన్నాయని ఇప్పుడే తెలిసింది. నాకు ఇప్పుడే తెలిసింది. క్రికెట్ కాకుండా మిగతా చాలా గేమ్స్ మన తన లేనటువంటి విధానాలను కూడా ఇంట్రడక్షన్ చేశామని చెప్పారు. ఇప్పుడు మా చైర్మన్ గారు కూడా చెప్తా ఉండ్రి. 100% ఐ విష్ యూ గుడ్ లక్ అభిషేక్. అండ్ ఫ్యూచర్లో ఇంకా మంచిగా చేయాలని మా ప్రోత్సాహం ఎప్పుడు మీకు ఉంటుందని సీఎం గారి ఆలోచన విధానం ఉంది. ఏంది, గ్రామ స్థాయికి నుంచి క్రీడాకారులను గుర్తించి వెతికి తీసి బయటికి వాళ్ళతో స్ట్రెంత్ ఉంటుంది. గ్రామంలో మంచి గాలి, మంచి ఫుడ్, మంచి వాతావరణంలో పెరిగింటారు పిల్లలు. వాళ్ళ దగ్గర ఒక బలం ఉంటుంది. ఆ బలం ఒక ఆట రూపకంగా మారితే ప్రపంచానికి మనం పరిచయం చేయొచ్చు అనేటువంటి ఆయన ఆలోచన విధానాన్ని మరి మాకు ఈసారి మేము కానీ మా చైర్మన్ గారు కానీ ఖచ్చితంగా ఇంకా చాలా అంశాలలో ముందుకు పోతా ఉన్నాం. 100% 2036 వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్లో తెలంగాణ పార్టిసిపేషన్ ఉంటుంది. తెలంగాణకు మెడల్స్ కూడా వస్తాయని ఆశిస్తాం. ఇటువంటి కార్యక్రమాలకు తెలంగాణకు హైదరాబాద్కి హబ్గా తయారు చేసే ముఖ్యమంత్రి గారి ఆలోచన కానివ్వండి, అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన. ఎందుకంటే హైదరాబాద్ను ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా దేశంలోనే స్పోర్ట్స్ హబ్గా తయారు చేయాలన్న ఆలోచనతో ఉన్నారు. మంత్రి వాకిటి శ్రీహరి గారు గ్రామ స్థాయిలో ఉండేటువంటి విద్యార్థులను కూడా స్పోర్ట్స్ నెంబర్ 1 తయారు చేయాలన్న ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ఈరోజు స్పోర్ట్స్ని హబ్గా తయారు చేయాలి దేశంలో అన్న ఆలోచనతో ఈరోజు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ముందుకు పోతా ఉంది. ఇటువంటి ఎన్నో రకాల గేమ్స్ను ఎంకరేజ్ చేయడానికి మేము ముందుకు పోతా ఉన్నాం. అదేవిధంగా వీళ్ళ అభిషేక్ వాళ్ళ టీం ఏది మన బ్లాక్ బాక్స్ వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళు రండి, తెలంగాణను హబ్గా తీసుకోండి. ఈ ఏరియాలో మీకు కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ని ఏర్పాటు చేయడానికి స్పోర్ట్స్